ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వస్తుంది, లేదా ఈ ఫారింక్స్లు కండరాలు వీక్ ఉంటూ వస్తుంది. గురక రావడం అనే దానివలన ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ బాగా జరగదు. కొంతమంది గురక మీరు గమనించండి, మన మెలకువలో గమనిస్తే స్లీప్ అప్నియా అనేది వస్తుంటుంది. అంటే గురక పెట్టి సడన్గా ఆపుతారు, మళ్ళీ కాసేపటికి నెమ్మదిగా మొదలెడతారు. అదేది మ్యూజిక్ పైకి కిందకి తిరిగినట్టు ఉంటుంది వాళ్ళు గురక. అలాంటి వాళ్ళకి స్లీప్ అప్నియా కానీ వచ్చి ఆ టైంలో మనం ఇన్వాల్వ్ కాదు, ఒక్కోసారి ఊపిరి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి ఆక్సిజన్ తగ్గుతూ వస్తుంది. ఇది శరీరం మొత్తం మీద డెలిటీరియస్ ఎఫెక్ట్ తెచ్చినట్టు గుండె కండరానికి కూడా డెలిటీరియస్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ తగినంత అందకపోతే ఏ కండరమైనా ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా లింకు గురక అనే దానివల్ల శరీరంలో ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల ఇతర అవయవాలకు ఎట్లయితే ఆక్సిజన్ సరిగా అందదో గుండె కండరానికి కూడా అందనందువల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ అది. గురకలా ఉన్నప్పుడు ఎలుకలు పడుకుంటే గురక ఎక్కువ ఉంటుంది, పక్కది తగ్గుతుంది. అది కానీ గమనిస్తే మన ఇంట్లో పక్కనే పడుకున్న భార్య భర్త గమనిస్తే పక్కకి దొల్లిచ్చారనుకోండి, మళ్ళీ గాలి పీలుస్తారు. అలాంటి చిన్న మార్పు చేయొచ్చు. లేదా ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎక్కువ మంది వెయిట్ తగ్గగానే గురక తగ్గిపోద్ది. కొంతమంది సన్నగా ఉన్న గురక వస్తుంది. వీళ్ళకి గొంతు లోపల ఫెరింగ్స్లో ఉండే మజిల్స్ వీక్నెస్, దానికి కొన్ని రకాల ఆపరేషన్లు అనేవి వచ్చాయి. దాని ద్వారా సరి చేస్తారు వాళ్ళు. డబ్బులు కొన్ని రకాల ఇంజక్షన్లు వేస్తారు, కొన్ని ఆపరేషన్లు చేస్తారు. ఈ విధంగా గురకను పరిష్కరించుకుంటే దాని ఎఫెక్ట్ ఎంత పర్సెంటేజ్ అయినా సరే గుండె జబ్బుల మీద పడే అవకాశాన్ని మనం తగ్గించవచ్చు. అది ఇండైరెక్ట్ రూట్. ఇది డైరెక్ట్గా గురక గుండె జబ్బు తేవటం కాదు అది. కానీ డైరెక్ట్గా గురక ఊపిరిని అయితే ఆపేస్తుంది. ఊపిరి ఆపేస్తే తర్వాత గుండె కూడా ఆగిపోద్ది. అది డైరెక్ట్గా ఉండే రిలేషన్. అంతవరకే గురక ద్వారా తగ్గిన ఆక్సిజన్, పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు తీసుకొచ్చి తిప్పలేదు.